హే డూడ్, నువ్వెప్పుడైనా స్పేస్ లో షార్ట్ కట్ ఉంటే ఎలా ఉంటుందో అనుకున్నావా? లేదా అంత పెద్ద స్పేస్ షిప్ దాంట్లోకి వెళ్తే టైం కూడా స్లో అయిపోతుంది అని ఆలోచించావా? ఈ రోజు మనం రెండు సూపర్ మిస్టీరియస్ విషయాల గురించి తెలుసుకుందాం. మరి వీడియో స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ టైం గానీ ఈ ఛానల్ ని చూస్తే సబ్స్క్రైబ్ చేయి అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నెంబర్ 1, వార్మ్ హోల్స్ అంటే ఏంటి? ఇమాజిన్ స్పేస్ టైం అనేది ఒక పేపర్ షీట్ లా ఉందని. మీరు ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్ కి వెళ్లాలంటే నార్మలీ ఒక లైన్ లో ట్రావెల్ చేస్తారు, కానీ మీరు ఆ పేపర్ ని మడిస్తే 2 పాయింట్లు కలిసిపోతాయి కదా, దాన్నే వార్మ్ హోల్ అంటారు. సింపుల్ గా చెప్పాలంటే ఇది స్పేస్ టైమ్ లో ఒక షార్ట్ కట్. సైంటిస్టులు అంటున్నారు వార్మ్ హోల్స్ ఉంటే మనం ఒక యూనివర్స్ నుంచి మరొక యూనివర్స్ కి ఇన్స్టెంట్ గా వెళ్ళొచ్చు. పాస్ట్ అండ్ ఫ్యూచర్ లోకి వెళ్లే అవకాశం కూడా ఉండొచ్చు, కానీ ఇప్పటి వరకు మనం ఒక్క వార్మ్ హోల్ ని కూడా కనిపెట్టలేకపోయాం. ఇది ఐన్స్టైన్ ఈక్వేషన్ లో పాసిబుల్. నెంబర్ 2, బ్లాక్ హోల్స్ అంటే ఏంటి? ఒక భారీ స్టార్ చివరికి చనిపోయి తన గ్రావిటేషన్ అంతా పెంచుకుంటే దాని దగ్గరికి ఏదైనా వస్తే ఈవెన్ లైట్ కూడా బయటకు రాలేదు. అదే బ్లాక్ హోల్. బ్లాక్ హోల్ దగ్గర టైం కూడా స్లో అవుతుంది. దానిని టైం డైలేషన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు బ్లాక్ హోల్ దగ్గర 1 అవర్ గానీ ఉంటే భూమి మీద 7 ఇయర్స్ అయిపోయే ఛాన్స్ ఉంది. ఇంటర్స్టెల్లార్ సినిమాలో కూడా చూపించినట్టు బ్లాక్ హోల్ ని మనం టెలిస్కోప్ లో ఇండైరెక్ట్ గా డిటెక్ట్ చేశాము. ఎగ్జాంపుల్, 2019 లో సైంటిస్ట్ ఒక బ్లాక్ హోల్ ని ఫోటో క్యాప్చర్ చేశారు. అది సైన్స్ హిస్టరీలో ఒక గొప్ప మైల్ స్టోన్. నెంబర్ 3, రిలేషన్ బిట్వీన్ వార్మ్ హోల్ అండ్ బ్లాక్ హోల్. మరి వార్మ్ హోల్ అండ్ బ్లాక్ హోల్ రిలేటెడ్ నా? థియరిటికలీ ఒక బ్లాక్ హోల్ ఒక డోర్ అవ్వచ్చు వార్మ్ హోల్ కి, కానీ సమస్య ఏంటంటే వార్మ్ హోల్ స్టేబుల్ గా ఉండవు, కొలాప్స్ అయిపోతాయి. వాటికి స్టేబుల్ గా ఉంచాలంటే మనకి ఎగ్జోటిక్ మ్యాటర్ అనే ప్రత్యేక ఎనర్జీ కావాలి. అది ఇప్పటి వరకు మనకైతే దొరకలేదు. అంటే సైన్స్ ఇంకా రీసెర్చ్ లోనే ఉంది, కానీ అది నిజమైతే యూనివర్స్ లో షార్ట్ కట్ తీసుకుని మరో గెలాక్సీకి వెళ్ళడం సైన్స్ ఫిక్షన్ కాదు, అది రియాలిటీ అవుతుంది. మరి బాటమ్ లైన్ ఏంటంటే వార్మ్ హోల్స్ ఇప్పటి వరకు థియరీలోనే ఉన్నా బ్లాక్ హోల్ మాత్రం నిజంగానే ఉన్నాయి. వీటి వల్ల యూనివర్స్ గురించి ఎన్నో మిస్టరీలు రివీల్ చేయబోతున్నారు. మీరేమంటారు? ఒక రోజు మనం వార్మ్ హోల్ లోకి నిజంగా వెళ్ళగలమా? మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.